అనుమానం లేదు, ఇదంతా కాంగ్రెస్ ఓటమి భయమే. జూబ్లీ హిల్స్ లో తమకు సమాధి తప్పదని హస్తం పార్టీకి తెలిసిపోయింది. ఓటమి వణుకుతోనే ఈ కుట్రలాన్ని రచిస్తున్నాడు రేవంత్. బెదిరింపు రాజకీయాలు అందుకే చేస్తున్నాడు. రేవంత్ దుర్మార్గాలను ప్రశ్నించినందుకు మొన్న అర్ధరాత్రి ముస్లిం కుటుంబంపై కూడా పోలీసులతో దాడి చేయించాడు. ఇదే అంశంపై చర్చిద్దాం. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధులు రంజిత్ లైత్వారా జాయిన్ అవుతున్నారు, అలాగే లిబిల్ కూడా లైత్వారా జాయిన్ అవుతున్నారు. ఎస్ రంజిత్, ముందుగా రంజిత్ని తీసుకుందాం. రంజిత్, మనం చూస్తున్నాం జూబ్లీ హిల్స్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విధంగా ప్రవర్తించడాన్ని చూస్తున్నాం. అక్రమ కేసులు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాంటి నోటీసులు కూడా లేకుండానే పక్క నియోజకవర్గంలోకి వెళ్ళి బీఆర్ఎస్ నేతల ఇళ్లలో సోదాలు చేయడం, ఇదంతా చూస్తుంటే ఒక విధంగా సోదాల వెనుక ఒక మతలబ్ అయితే కనబడుతుంది. అదే బీజేపీ జూబ్లీ హిల్స్లో ఓటమి భయం అయితే కనబడుతున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఏం జరిగింది ఈరోజు, అక్కడ పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, ఏదైతే గత ఎన్నికల్లో అబద్ధపు హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఎట్టకేలకు సర్కార్ ఏర్పాటు చేశారు. ప్రజలు నమ్మి ఓటేసినందుకు ప్రజలు గుణపాఠం చెప్పినట్టుగా కూడా అర్థమైపోతుంది. 23 నెలల్లో ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంది. ఎక్కడ కూడా సంక్షేమ పథకం వచ్చిన నాదుడే లేడు. ఓన్లీ కేవలం ఫ్రీ బస్ అనేది తప్పితే మిగిలిన కూడా మోసపూరిత హామీలు అనేది కూడా ప్రజలకు అర్థమైపోయింది. ఇప్పటికే కూడా కాంగ్రెస్ పార్టీని చీదరించుకున్నారు. దాంతో పాటుగా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా ప్రజలందరూ కూడా గడప గడపకు తిరుగుతుంటే ప్రజల్లో నుంచి వచ్చిన ఏదైతే వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకతను తట్టుకోలేకపోతున్నారు కాంగ్రెస్ సంబంధించిన నేతలు. ఇప్పటికే చూసుకున్నంటే గత 8 రోజులు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ దాంతో పాటుగా రోడ్ షోలు నిర్వహిస్తూ బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నారంటే ఇప్పటికే కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విజయం తథ్యమని కూడా చెప్పక తప్పదు. దాంట్లో భాగమే ఈ దాడులు. ఒకవైపు చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో మద్రానగర్ పోలీస్ స్టేషన్ కావచ్చు, బోరబండ పోలీస్ స్టేషన్ కావచ్చు, సనత్ నగర్ పోలీస్ స్టేషన్లో కావచ్చు, ఈ 3 పోలీస్ స్టేషన్లో స్థానికంగా ఉన్నటువంటి డివిజన్కి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కట్టుకునే భవంతులు కానీ, వాళ్ళు చేసుకున్నటువంటి వ్యాపారాలు కానీ, వాళ్ళు జీవన శైలి ఏదైతే ఉందో దాన్ని టార్గెట్గా చేస్తూ అతను ఏదైతే ఆదాయం వచ్చేది ఏదైతే పని ఉందో వాళ్ళు చేసుకునే ఉద్యోగం ఏదైతే ఉందో దాన్నే టార్గెట్గా చేస్తూ ఆ నాయకుల్ని టార్గెట్ చేసుకుంటూ భయపెట్టుకుంటూ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి రావాలి, బీఆర్ఎస్ పార్టీ వీడాలని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అది వినకపోతే పోలీసుల ద్వారా వాళ్ళకు ఒక హెచ్చరికలు నోటీస్ చేసి వాళ్ళకు కేసులు అంటే ఏదైతే తప్పుడు కేసులు పెట్టేసి కూడా బనాయించుకుంటూ దాదాపు 12 గంటల వరకు పోలీస్ స్టేషన్లో ఉంచి వాళ్ళకు వార్నింగ్ ఇప్పించి వాళ్ళని బయటికి పంపించిన పరిస్థితి కనబడుతున్నాయి. వీటితో చూస్తే ఇప్పటికే కూడా కేటీఆర్ రోడ్ షో అనేది స్టార్ట్ అయిన కంటే ప్రజల్లో ఏదైతే ఉందో ప్రజల్లో ఒక జోష్ కనబడుతుంది. మళ్ళీ రావాలి, మళ్ళీ గులాబీ పార్టీ రావాలి, కేసీఆర్ ప్రభుత్వం రావాలని కూడా ప్రజలందరూ స్వచ్ఛందంగా బీఆర్ఎస్ సంబంధించిన రోడ్ షోలకు ఘన స్వాగతం పలుకుతుంటే ఆ రోడ్ షోలను జీర్ణించుకోలేక ఏదైతే విషపూరితమైన ప్రచారాలతో పాటుగా దాడులు చేయడం స్టార్ట్ చేశారు. ఈరోజు చూసుకున్నట్లయితే జూబ్లీ హిల్స్ ఎన్నికలు జరుగుతుంటే పక్కన నియోజకవర్గం కూకట్పల్లి నియోజకవర్గంలో నివాసం ఉంటున్నాడు ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్రావు. అతను నివాసం ఉంటున్న దగ్గరికి ఎలక్షన్ జరుగుతున్న ఎలక్షన్ కమిషన్ పక్క నియోజకవర్గమైనప్పటికీ కూకట్పల్లి నియోజకవర్గానికి వెళ్ళి వాళ్ళ ఇంటిపైన సోదాలు చేయడం, దానికి పోలీసులు మద్దతుగా పోవడం, సపోర్ట్గా నిలవడం, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాచ్మెన్ దగ్గర తాళాలు తీసుకొని ఇంట్లోకి వెళ్ళి సోదాలు చేస్తుంటే కనీసం ఆ ఇంటి ఓనర్ అయినటువంటి ఎమ్మెల్సీ రవీందర్రావుకు కనీసం సమాచారం ఇవ్వలే. దాని ఇంటికి సంబంధించిన కిరాయికు ఉన్నటువంటి ఇంట్లో సమాచారం ఇవ్వకుండా ఓనర్ అయినటువంటి మర్రి జనార్దన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కూడా కనీసం సమాచారం ఇవ్వకుండా ఇంట్లో కూర్చోబడ్డారు పోలీసులు. దాంతో పాటుగా ఎలక్షన్ కమిషన్ అధికారులు జొరబడి ఇంట్లో సోదాలు చేశారు. ఏమైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు వచ్చారనంటే మేము ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు మీ ఇంట్లో డబ్బులు ఉన్నాయి, మీ ఇంట్లో వచ్చేసి కార్యకలాపాలు జరుగుతున్నాయని అనుమానాలు ఉన్నాయి, దాని మీద కంప్లైంట్ ఇచ్చారు, దాని ద్వారా వచ్చామని చెప్తున్నారు. తీరా కంప్లైంట్ చూస్తే దాదాపు 3 గంటలు 4 గంటలు హడావుడి చేసి దాని అనంతరం ఏమీ లేవని ఏ విధంగా చెప్పకుండా వచ్చారో అదేవిధంగా చెప్పకుండా పోయిన పరిస్థితి. అడ్డం పడినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీంద్రరావు అందరూ కూడా అధికారులను కావచ్చు పోలీసులను నిలదీయడంతో దానికి పంచనామాగా ఒక లెటర్ రాసి ఇంటిపైన చర్యలు చేశాము, ఇంట్లో సోదాలు చేస్తుంటే ఏమీ దొరకలేదు అని చెప్పేసి దానితో పాటుగా ఈసీ యొక్క ఆదేశాల మేరకు వచ్చామని చెప్పిన పరిస్థితులు కనబడుతున్నాయి. అంటే నియోజకవర్గమైనటువంటి జూబ్లీ హిల్స్లో ఎన్నికలు జరిగితే పక్క నియోజకవర్గానికి ఏ విధంగా వెళ్ళి సోదాలు చేస్తారని కూడా దానికి అధికార పార్టీకి సంబంధించిన
మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉంటున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉంటున్నారు. వీళ్ళందరూ ఉన్న ఇండ్లలో కూడా ఖచ్చితంగా డబ్బులు ఉన్నాయి. ఇక్కడ నుంచే బీహార్ కూడా వెళ్తున్నాయి. వీళ్ళ ఇండ్లపైన సోదాలు చేస్తామని పోలీసులను ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని పరిస్థితి. కేవలం ఏదైతే మనకు మద్రానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోరబండ పరిధిలోని వ్యాపారాలు చేసుకునేటువంటి ఏదైతే కార్మికుల సమాధానం ఒక వ్యక్తి కూడా అతను నడుపుకునే ఒక బండి అంటే టిఫిన్ సెంటర్కి సంబంధించిన బండిని కూడా ఖాళీ చేసి పంపించిన పరిస్థితి. కేవలం బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు, బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పలుకుంటున్నాడని కూడా ఆ విధమైన పరిస్థితులు కనబడుతున్నాయి. దాంతోపాటు బోరబండలో చూస్తే ఏది రిక్షా కార్మికులు కావచ్చు, ఆటో కార్మికులు కావచ్చు, చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళ దగ్గరకు వెళ్ళి కూడా వాళ్ళకు వార్నింగ్లు ఇచ్చే పరిస్థితులు అన్నిటి కనబడుతున్నాయి. కేవలం అధికార పార్టీలో ఉన్నాం, అధికారం ఉన్న ఆలోచనతోని విభాగాన్ని అడ్డం పెట్టుకొని దానితో పాటుగా బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తూ వాళ్ళ ఇళ్లపైన చేస్తూ ఈ విధంగా భయభ్రాంతాలు చేసినట్లయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు భయపడతారని చెప్తున్నారు. ఇప్పటికే ప్లాన్ ఏలో మళ్ళీ రేవంత్ రెడ్డి సర్కారు అనేది వస్తుంది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలి, గెలవకపోతే నీళ్లు కట్ అవుతాయి, నిధులు కట్ అవుతాయి, సంక్షేమాలు కట్ అవుతాయి, కరెంటు 24 గంటలు రాదని చెప్పేసి ఒక విధపు పలుకుతూ కూడా చెప్తున్న సమాధానం. కానీ గతంలో 23 నెలల కాంచి ఏమి చేయని రేవంత్ రెడ్డి సర్కార్ ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిస్తే ఏం చేస్తాడనేది కూడా ప్రజల్లో ఒక గుణపాఠం వచ్చేసి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి సునీతను గెలుస్తామనే ఆలోచన రావడంతోనే అది జీర్ణించుకోలేక ప్లాన్ బి అమలు చేసి కేవలం నాయకులు, బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు, డివిజన్ సంబంధించిన నాయకుల ఇండ్లను టార్గెట్ చేస్తూ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసినట్లయితే వాళ్ళు బయటికి రాకుంటే ప్లాన్ బిలో వీళ్ళని భయభ్రాంతులు చేసుకుంటూ డైవర్షన్ పాలిటిక్స్ ప్రకారం వాళ్ళు కాలనీలో ఉన్న వాళ్ళకు వచ్చేసి ఓటర్లకు డబ్బులు మభ్యపెట్టేసి ఓట్లను తీసుకోవడం కోసం డబ్బులు పంచడానికి కోసం ట్రై చేస్తున్నారని కూడా ఎమ్మెల్సీ రవీంద్రరావు చెప్తున్నారు. ఎట్టకేలకు కూడా పోలీసుల వైఫల్యమా, అధికార పార్టీకి సంబంధించిన వైఫల్యమా, కానీ ఈరోజు జరిగిన దాడిలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పక్క నియోజకవర్గంలో తక్కెలపల్లి రవీంద్రరావు ఇంటిపైన సోదాలు చేయడం అనేది శోచనీయమని కూడా స్థానిక పార్టీకి ఉన్నటువంటి నేతలు కావచ్చు, అధికారులు కావచ్చు, దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలను కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాం. ఇకనైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఒక తనిఖీలు చేసేటప్పుడు విధి విధానాలు పాటించాలని చెప్పే పరిస్థితులు కనబడుతున్నాయి. కుమార్.